స్తుతులు స్తోత్రాలు చెల్లించిన ఆయన రుణము మనము తీర్చలేము. చెప్పండి, ఏమి ఇచ్చి రుణము తీర్చలేము. దేవుడు మనకిచ్చిన ప్రాణాత్మ దేహముతో, ప్రాణాత్మ శరీరములతో ఆయన నామమును మహిమ పరచుట తప్ప ఆయనకు మనం ఏమిచ్చిన ఆయన రుణము తీరిపోదు. అది గుర్తించి, ప్రభువా నీ సన్నిధానములో నన్ను బలపరచండి, నీ ఆత్మలో నన్ను నడిపించండి అని ప్రభువును వేడుకుంటూ దేవుని మాటలు విందాం. గత వారం మనం నేర్చుకున్నాము. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయములో పరిశుద్ధ గ్రంథము తెరిచి దేవుని వాక్యాన్ని విందాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయములో కొంత భాగం వరకు మనం నేర్చుకున్నాము. షేబా దేశపు రాణి సొలొమోను రాజు గురించి విని తన పనివారిని, తన సేవకులను తీసుకొని బయలుదేరింది. తన పరివారముతో ఎన్నో కానుకలు పట్టుకొని సొలొమోను రాజు దగ్గరికి వచ్చింది. యెరూషలేములో పరిపాలన చేస్తున్న సొలొమోను రాజు ఆ రాజునకు కలిగిన గొప్ప ఆశీర్వాదములను బట్టి ఆమె విన్నది. ఆమె వినినందుకు ఆయనను చూడాలి అనిపించింది. రాజుగారిని చూడడానికి ముందుగా ఆమె రాజుగారి గురించి విన్నది. వినినందువలన ఆమె ఏం చేసిందంటే, ఆ రాజుగారిని చూడడానికి ఆ దేశానికి నేను వెళ్తే బాగుంటుంది అనుకుంది. తన మనస్సులో ఆలోచన కలిగింది. ఆ ఆలోచనను బట్టి తన పరివారమును తీసుకొని ఒంటెల మీద బయలుదేరి కొన్ని కానుకలంటే బంగారము, వెండి, ఇలాంటి కానుకలను తీసుకుని బయలుదేరింది. చూడండి, మనము నేర్చుకున్న భాగం వరకు చూస్తే ఆమె 3వ వచనములో ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదియూ లేనందున ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ వాటి భావము అనగా అర్థము చెప్పెను. హల్లెలూయా. తెలిసిన వారు చెప్పడానికి ఏముంది, తెలియని వారికి అయితే చెప్పడం రాదు. మనకి కూడా తెలుసు, వారంలో జరిగే కార్యక్రమాలు ఏంటో సంఘములో ప్రకటన చేస్తారు కాబట్టి మనకు తెలుసు. వాటిని చెప్పడానికి ఏమైంది, చెప్తూ ఉండాలి. సొలొమోను రాజు దగ్గర షేబా దేశపు రాణి ప్రశ్నలు వేస్తుంది. అనుకుంది, నా ప్రశ్నలకు ఇరుకులో పడిపోతాడు, ఏమి చెప్పలేడులే అనుకుని తన హృదయంలో అనుకుంటుంది. కానీ సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానము ఎలా పొందుకున్నాడు సొలొమోను అంటే, దేవునికి ప్రార్థన చేశాడు. ఈ ప్రజలను ఎలా పరిపాలన చేయాలో నాకు తెలియదు. మా నాన్నగారు లేక మా తండ్రి గారు దావీదు ఎంతో ఈ రాజ్యమును పరిపాలన చేశాడు. అలాంటి సమయంలో నాకేం చేతనవుతుంది? దేవా, ప్రభువా, ఈ పరిపాలన చేయడానికి నాకు జ్ఞానము దయచేయని దేవుని వేడుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనమయ్యాడు, ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలి అని అడిగాడు. అద్భుతం, అన్నీ ఇచ్చాడు. ఏమేమి కావాలో ఇచ్చాడు. నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు, కానీ ఏ రోజుకు కావలసిన ఆహారం అంటే ఒక 1/2 కేజీ బియ్యం అనుకున్నారా మీరు? రాజ్యములో చాలామంది సేవకులు ఉన్నారు, పనివారున్నారు, మంత్రులున్నారు, గొప్ప పరివారం ఉంది. వారందరికీ కావలసిన ఆహారం గురించి ఒక్కసారి మనం చూడండి. ఆ రాజుల గ్రంథములోనే, మొదటి రాజుల గ్రంథములోనే మనం చూడొచ్చు. ఎలాంటి ఆహారమో 4వ అధ్యాయములో 22వ వచనము. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా, సొలొమోను భోజనపు సామాగ్రి 600 తూముల సన్నపు గోధుమ పిండి,
1200 తూముల ముతక పిండి, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియు గాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులను తేబడెను. హల్లెలూయా! ఎంత ఆహారం కావాలో ఒక్క రోజుకి. 1/2 కేజీ బియ్యమో 5 కేజీల బియ్యమో కాదు వంట. సన్నని పిండి, ముతక పిండి, ఎడ్లు, గొర్రెలు, బాతులు, దుప్పులు, ఎర్ర దుప్పులు, ఇవన్నీ కూడా ఆహారముగా రాజు నగరులో, కోటలో ఉండాలి. మరి ఎంతమంది భోజనం చేస్తారో, ఎంతమంది తింటున్నారో. రెండవది మనం చూడొచ్చు, ఆ భోజనములో సిద్ధపరిచిన ఆహారమును బట్టి మనం చూస్తే, మరి ఇంత భోజనము వంటలు చేసేవారు కావాలి కదా ప్రతిరోజు. అంత గొప్పదైన ఆహారము కొరకు నాకు ఎంత అంత అని సొలొమోను దేవునికి ప్రార్థన చేయలేదు, కానీ ఏ రోజుకి కావలసిన ఆహారం ఆ రోజుకి. చూడండి, ఆ విషయంలో కూడా మనం చూడొచ్చు. 27వ వచనము, మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికి అందరికీ, కొందరికని లేదు, మీరు వెళ్ళిపోండి మీరు తినండి అనలేదు. భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికి అందరికీ ఏమీయు తక్కువ కాకుండా, అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాంసమా నెలను బట్టి ఆహారము సంగ్రహము చేయుచు వచ్చెను. ఎంత గొప్పది! అందుచేత చక్కని జ్ఞానము దేవుడు ఈ సొలొమోనుకు అనుగ్రహించిన విధానాన్ని చూసింది షాబా దేశపు రాణి. ఏమీ మాట్లాడలేకుండా ఉంది. అసలు నమ్మాలా, నిజమేనా అని నమ్మకుండా వచ్చింది. చూద్దాం, వీళ్ళందరూ గొప్పలు చెప్తున్నారు, అది ఎంతవరకు నిజమో చూద్దాం అనుకుని బయలుదేరి వచ్చింది. దేవునికి ప్రార్థన చేయుటలో సొలొమోను ఫస్ట్ ఉన్నాడు. వింటున్నారా? దేవునికి ప్రార్థన చేయడంలో ఫస్ట్ సొలొమోను. అందుకే మొదటి ప్రత్యక్షత, రెండవ ప్రత్యక్షత అని ఉంటుంది వాక్యం. దేవుడు దర్శనమైన రీతి, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత అద్భుతముగా వివరముగా ప్రార్థన చేసిన దానికి జవాబు, ప్రత్యుత్తరము దొరుకుతుందో సొలొమోను స్వయంగా వింటున్నాడు, స్పష్టంగా వింటున్నాడు. అందుచేతనే మనము చూస్తున్నాము. ఎలాగా అంటే, దేవుడు 9వ వచనంలో చూసినప్పుడు, ఇక్కడ 2వ వచనం, గిబియోనులో ప్రత్యక్షమైనట్టు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఏలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. హల్లెలూయా! మనము పరిశుద్ధముగా, పవిత్రముగా మారు మనస్సు పొంది దేవునికి లోబడుతూ ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఇష్టపడతాడు. నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది, నీ ప్రార్థనకు ప్రతిఫలము దొరుకుతుంది. నీ ప్రార్థన ఆయన ఆలకించాలి. నీ ప్రార్థనకు జవాబు కావాలి అంటే నీవు ఏం చేయాలి? మొదట నీవు సంపూర్ణముగా మారిపోవాలి. ప్రభువుకి ఇష్టమైన జీవితం చేపట్టాలి. ప్రభువుకు మనవి చేసినప్పుడు ఆయనకు నీకు మధ్యలో ఎలాంటి అవిధేయత లేకపోతే అహంకారము అడ్డుగోడ ఉండకూడదు. అంత గొప్పదైన ప్రార్థన నీవు నేర్చుకోవాలి. అప్పుడే ఆయనలో నుండి నీకు జవాబు వస్తుంది. ఈ రెండవ మారు ప్రత్యక్షత జరిగిన ఆ తరువాత వచ్చింది షాబా దేశపు రాణి. దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తుదాము.
ఇంకా గట్టిగా బలంగా హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత, దేవుని దర్శనం, దేవుని స్వరము ఎవరైతే పొందుకుంటూ ఉంటారో వారికి అద్భుతాలు జరుగుతాయి. మీకు అర్థమైందా? ఒక కళ, ఒక వాక్యమా, ఒక దర్శనమా, ఒక స్వప్నమా? వాక్యము నీ హృదయములో ఉంటే నీలో క్రొత్త మార్పులు మొదలవుతాయి, నీలో క్రొత్త జీవితం మొదలవుతుంది. అప్పుడు నీవు మనిషిగా చూడదు ఈ లోకం, దేవుడులాగా చూస్తారు మిమ్మల్ని, దేవదూతలాగా చూస్తారు మిమ్మల్ని. దేవునికి ఇంపైన సువాసనగా నీ ప్రార్థనను ఆయన స్వీకరిస్తాడు. నీ ప్రార్థన యందు ఆయన చెవులు తెరవజేసుకుని నీ ప్రార్థన ఆలకించాలని ఎంతో ఆశతో చూస్తాడు. ఎదురు చూపులు. నువ్వు ప్రార్థన చేయడానికి, నువ్వు మారు మనసు పొందితే ప్రార్థన చేయగలవు. నీవులో మార్పు ఉంటే ప్రార్థన చేస్తావు. ఉంటే కొద్ది సమయం దొరికింది, మోకరిస్తాను ఓ ప్రక్కకు పోయి, నా ఇంట్లోనే ఒక మూలకు పోయి ప్రార్థన చేసుకుంటాను, నేను నా తండ్రితో మాట్లాడుకుంటాను, నేను నా దేవునితో మాట్లాడుకుంటాను, ఆయనతో నా కష్టాన్ని, నా బాధను చెప్పుకుంటాను అనే ఆశ మనలో ఏర్పడుతుంది. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని అడవుడిగా రెండు ముక్కలు ప్రార్థన చేసేస్తే నీలో వెలుగు రాదు, నీలో దర్శనము రాదు, నీలో స్వప్నము రాదు. దేవుడు ప్రత్యక్షత నీకు కావాలి అంటే దేవునికి ఇంపుగా ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టమైన జీవితం మనము కలిగిన వారుగా ఉన్నప్పుడే దేవుడు మనలను దర్శించువాడై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవసారి గిబియోనులో దేవుని ప్రత్యక్షత సొలొమోనుకి కలిగిన తరువాతనే శాబాదేశము నుండి రాణి బయలుదేరి రాజుగారి దగ్గరకు వచ్చింది. ఈ సత్యం మీరందరూ మనసులో పెట్టుకోండి. నీవు దర్శనము పొందకపోతే, ఆయన స్వరము నీవు వినకపోతే నీకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పొందలేవు. అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? నాకు అర్థమైందన్న వాళ్ళు చేయొద్దండి. వాళ్ళిద్దరికి అర్థం అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు మైకంలో ఉన్నారు. మైకంలో ఉన్నారు. కొంతమందికి మత్తులో ఉంటే వాక్యం అర్థం అవ్వదు. బాగా వినండి, మళ్ళీ చెప్తాను. సొలొమోను రాజుకి రెండవ మారు దేవుని ప్రత్యక్షత కలిగిన తరువాతనే శాబాదేశపు రాణి పంపబడింది. ఒకరు ఒక చోటికి రావాలన్నా, మనం ఒక చోటికి వెళ్ళాలన్నా, దేవుని దైవ కార్యములు వివరించాలన్నా, బోధించాలన్నా, ప్రకటించాలన్నా, తెలియచేయాలన్నా దేవుడు అద్భుతం చేస్తే తప్ప మరి ఎవరికి జరగదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, శాబాదేశపు రాణి అడిగిన కుశల ప్రశ్నలన్నిటికీ సొలొమోను దగ్గర దేవుడు పెట్టిన జ్ఞానం ఉంది గనుక ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తూ వస్తుంటే ఈమె బుర్ర బంద్ చేయట్లే. ఎందుకు? ఇరుకులో పెట్టాలనుకుంది, ఏయో చెప్పాలనుకుంది, ఏయో మాట్లాడాలనుకుంది, జవాబు లేని ప్రశ్నలుగా మార్చేద్దాం అనుకుంది. ఆమె ఎంత తెలివైందో. మరి చిన్నోళ్ళు అయితే రాణులు అవుతారా? చెప్పండి, రాణి అవుతారా? ప్రపంచాన్ని, లేకపోతే దేశాన్ని, లేకపోతే ఆ పట్టణాన్ని పరిపాలన చేయాలంటే చిన్న విషయాలా? అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, చూడండి 4వ వచనం. షాబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులు చూచి ఆశ్చర్యపడింది. ఇక్కడ వరకు నేర్చుకున్నాం మనం. విస్మయమొందినదై. అప్పుడు రాజుగారితో ఇట్లా అంటుంది, చదువుదాం. ఈ పనులను గూర్చియు, ఈ జ్ఞానము, నీకు కలిగిన జ్ఞానమును గూర్చియు నా దేశములో నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి
కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు ఇంట్లో ఉన్నంతసేపు దేవుని శక్తి నీకు తెలియదు. కన్నులారా చూడాలి. దేవుని మందిరానికి వచ్చి, కొంతమంది అంటారు రావాలనుకుంటున్నాను రాలేకపోతున్నాను, దేవునికి ప్రార్థన చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను. అలాగనుకుంటే శాబా రాణి ఈ అద్భుతాలు చూసినా చెప్పండి, ఈ విస్మయము కలుగునా? లేదు కదా. అందుకనే శాబాదేశపు రాణి సాక్ష్యం ఇస్తుంది. నేను నా దేశములో మిమ్మును బట్టి కూర్చిన మీ విషయములో ఆలోచన చేసినప్పుడు నేను విన్నది చాలా తక్కువ. విన్నది నిజమే, ఇప్పుడు నాకు తెలుస్తుంది. అయితే నేను అక్కడ విన్నదానికంటే ఇక్కడికి వచ్చి నేను కన్నులారా చూచినది ఎంత ఎలాగుందంట. దేవునికి దహన బలులు అర్పించుట, తన సేవకులు గిన్నెను అందించుట, వారు కూర్చునే పీఠములు, వారు వేసుకునే బట్టలు, వస్త్రములు ఎంత అద్భుతంగా వివరిస్తుందో చూడండి. ఇవన్నీ చూసింది. ఇప్పుడు ఏమంటుందంటే విస్మయం ఉండింది. నీ కార్యములు, నీ జ్ఞానము, నేను తెలుసుకున్నది తక్కువే, కానీ ఇక్కడికి వచ్చి చూసింది మాత్రము నిజమే. ఒప్పుకుంటుంది. దేవుని మాట ఇప్పుడు అబద్ధం కాదండి, మోసం కాదు. ఇందులో ఎటువంటి తేడా లేదు. మనమే తేడా చేస్తాం, మనమే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. గొప్ప దేవుడు ఎవరున్నారిలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి నీవు నమ్ముకుంటే ఆశ్చర్యకరమైన సంగతులు నీ హృదయములో నుండి నీ నోరారా పలికే గొప్ప భక్తి శక్తి మనకిస్తాడు. ఆశ్చర్యకరుడైన దేవుని సంగతులు మనం నేర్చుకోవాలి. వచ్చి కూర్చుని వెళ్ళిపోవడానికి కాదు. నేను వచ్చిన పని ఏంటి? దేవుని మాటలు నేర్చుకోవడానికి. దేవుని వాక్యము నేర్చుకుని దాన్ని పట్టుకుని వెళ్తాను అనే ఆశతో రావాలి. ఆ మాటలు పట్టుకోవాలి. శాబాదేశపురాణి చూసి చూడట పోలేదు. వచ్చి రాజు గారిని ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసా? కుశల ప్రశ్నలు. మీరు బాగా వినండి. నువ్వు వింటేనే దాని లోతు తెలుస్తుంది, దాని భావము తెలుస్తుంది. వినకపోతే నీకేమీ తెలియదు, నీకేమీ అర్థము కావు. వినాలి. ఇప్పుడు సొలొమోను కార్యములు, సొలొమోను జ్ఞానమును చూసింది. నేను విన్నది నిజము అని ఒప్పుకుంటుంది. దేవుని కార్యములు నిజమని, సత్యమని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఏనాడైనా ఒప్పుకొని ఉంటే నీలో మారు మనసు ఎంతంత కాదు, ఎంతో కలుగుతుంది. ఎవరన్నారంట ఎక్కడ కూడా మీరు సరైన సిద్ధపాటు లేకపోతే వాక్యం మీలోకి వెళ్ళదు. హల్లెలూయా. చూడండి క్రింద మాట, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నేను నమ్మలేదు. నిజమే, చూస్తే నమ్ముతాను అన్నాడు శిష్యుల్లో ఒక ఆయన. ఏం పేరు? తోమా. చెప్పండి అందరూ. తోమా.
చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు ప్రభువు. అది ఒక విశ్వాసం అయితే ఇది బలమైన విశ్వాసంగా శేబా రాణి చూస్తుంది. నేను నమ్మలేదు, చాలా గొప్పలు చెప్తున్నారు, అది నిజమేంటి అనుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అది నిజము అని నేను సాక్ష్యమిస్తున్నాను అంటుంది. హల్లెలూయా. అయితే ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొని ఉన్నాను. అది అమ్మా, దేవుని మాటలు అక్కడక్కడ మనం చెప్పేది ఇంతంత చిన్న చిన్న మాటలు చెప్తే అవదు. పూర్తిగా చెప్పబడేది దేవుని మందిరం. ఏం చెప్పండి? దేవుని మందిరములో దైవ సేవకులు ఉన్నది ఉన్నట్టు సత్యము బోధిస్తారు, వాక్యం. అప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా నేర్చుకోవడానికి అవకాశం మందిరములో ఏర్పడుతుంది. చాలామంది అంటారు, మందిరం రాలేదంటే ప్రార్థన చేసుకుంటున్నానండి, దేవుణ్ణి ఎలా కుదిరేస్తాను, ఆయన చేసిన మేలు ఎక్కడ మర్చిపోతాము, అయ్యో నాకు చదువు వచ్చు కదా, బైబిల్ కూడా చదువుకుంటున్నాను అంటుంటారు. బాగా వినండి, నీకు తెలిసిన మిడిమిడి జ్ఞానముతో భక్తితో సరిపెట్టుకుంటున్నావు. లోతైన అనుభవంలోనికి మనం రావాలి. లోతైన సత్యములు మనం నేర్చుకోవాలంటే దేవుని వాక్యము దైవ సేవకులు అభిషక్తులు నేర్పిస్తారు, బోధిస్తారు. మందిరానికి వచ్చి నేర్చుకోవడమే మన పని. అలా నేర్చుకోవడం వల్ల మనకు విశ్వాసము పెరుగుతుంది. హల్లెలూయా. క్రింది మాట చూడండి, నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను చదవండి. నేను దానిని అంటారంటే వినీనా అంటే నేను విన్నాను. ఏం విన్నాను? నీ జ్ఞానమును గూర్చి విన్నాను, నీ భాగ్యము అనగా నీ ధనము గూర్చి విన్నాను. నేను వినిన దానికి ఇంకా బహుగా మించి ఉన్నవి. హల్లెలూయా. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచు నుండు నీ సేవకులు భాగ్యవంతులు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం గట్టిగా. హల్లెలూయా. మన దేవుడు గొప్ప భాగ్యవంతుడు. ఆయన బిడ్డలమైన మనము భాగ్యవంతులమే. మనకున్న ధనము, మనకున్న బలము, మనకున్న ఆస్తి పాస్తుల కంటే అధికముగా ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గరయే మనకిస్తున్నాడు. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలవబడే నీ సేవకులు కూడా భాగ్యవంతులు. మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. భాగ్యవంతులు అనే మాటకు ఇక ఏమాత్రం కుదువ లేనివారు అని అర్థం. ఏ మాత్రము తక్కువగా లేరు. చాలా అభివృద్ధిలో ఉన్నారు, చాలా ఐశ్వర్యవంతులుగా ఉన్నారు, భాగ్యవంతులు. చాలామంది భాగ్యలక్ష్మి, భాగ్యవతి అని పేరెట్టుకోండి, భాగ్యమ్మ పేర్లుంటాయి. ఈ భాగ్యము అనే మాట ఇంకేమీ లోటు లేనివారని అర్థం. ఆ విధముగా ఈ జ్ఞాన వచనములు వినడానికి రాజు దగ్గర నిలవబడిన వారికి కూడా దొరికింది ఈ భాగ్యవంతులు అనే ఆ బిరుదు. దేవుని ముందర మనం నిలవబడినప్పుడు దేవుని దగ్గర ఉన్న ఐశ్వర్యమైన, ఆస్తులైన, ఆశీర్వాదాలైనా మనవే అవి మనమే స్వతంత్రించుకుంటాము. ఎందుకు అంటే 9వ వచనములో ఉంది, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారు? శవారాణి చెప్తుంది. ఎంత అద్భుతమో చూడండి. మళ్ళీ అదే మాట, నీ యందు ఆనందించి. మీరెవరో చదవకండి, వినండి. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము
కలుగును గాక. ఎంత మంచి మాట పలుకుతుందో. మనమండి దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చేసుకుంటాం కదా, మన దగ్గరికి ఎవరైనా వస్తుంటారు కదా, మనం చెప్పే మాటలు దేవుని మాటలు బట్టి వాళ్ళకి వచ్చేస్తాయి. ఏమొస్తాయి? ఏమొస్తాయి? అర్థం లేదా? మీరు బూతులు చెప్తే అయ్యే వస్తాయి, మీరు తిట్లు చెప్తే అయ్యే వస్తాయి, మీరు వాక్యాలు చెప్తే అయ్యే వచ్చేస్తాయి. హల్లెలూయా. ఒక రోజున ఒక తల్లి ప్రభు నమ్ముకోలేదు, చూడాలని ఆశతో ఇంకొక సహోదరితో కలిసి వచ్చింది. ఇలా చూడండి, ఇలా చూడండి, అర్ధరాత్రి చూడండి, ఇలాగా ఇలా చూడండి. ప్రభు బిడ్డతో నేను మాట్లాడుతున్నప్పుడు విన్న వాక్యాలన్నీ అయిపోయింది. మధ్యాహ్నం అయింది, భోజనం వేళ అయ్యింది. వారిద్దరికి వంట చేసి భోజనం పెట్టే సమయంలో ఈమె ప్రార్థన చేసుకుంటుందని ఈ మొక్కలు చూసి ఇవి కూడా ఆ తర్వాత లాస్ట్ ఏమన్నది, అప్పుడు అనుకున్నాను, ఈ సారం ఇక్కడికి వచ్చింది, ఈ రసం ఇక్కడికి వచ్చింది, ఈ జ్ఞానం ఇక్కడికి వచ్చింది, వదలకూడదు అనుకుంది. ఇద్దరికి భోజనం పెట్టిన తర్వాత కూర్చోబెట్టి ఆమెను వర్ణించడం లేదు, వాక్యం కోసం బోధిస్తూ నేర్పిస్తూ చెప్పడం. ఈమె కంటే ఎక్కువ వెళ్ళిపోయే 4 గంటల సమయంలో మంచి ప్రార్థన చేసిందండి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నీ మంచి మాటలతో నా మనసు మార్చేశావు, నన్ను ఆకర్షించుకున్నావు, నీకు వందనాలు యేసయ్యా అని చేసింది. ఏ ప్రార్థన దేవునికి ఇష్టం? మీరు చెప్పండి, ఏ ప్రార్థన దేవునికి ఇష్టం? దేవుని చేత ఆకర్షించబడ్డమా, దేవుని వాక్యం వినుట వలన మారు మనసు కలిగిందని ప్రార్థన చేయడమా, లేక నా కుటుంబాన్ని నా పిల్లల్ని దీవించు దీవించు దీవించండమా? చెప్పండి, ఏ ప్రార్థన దేవునికి ఇష్టం? దేవుని సన్నిధానంలో మారు మనస్సు కలిగిన ఒక్క పాపి విషయములో పరలోకములో ఉన్న దూతల ఎదుట ఆయన సంతోషించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈమె చక్కని వర్ణన. ఒకటి సొలొమోను రాజు గురించి వర్ణించింది, రెండవది ఆయన ముందర సేవ చేస్తున్న వారు భాగ్యవంతులని వర్ణించింది, మూడవది ఆయన దేవుని మందిరమును కట్టించిన దాన్ని బట్టి వర్ణించింది, నాలుగవది దేవుని మందిరములో అర్పిస్తున్న దహన బలులను బట్టి. అంతేకాకుండా రాజుగా దేవుడు నిన్ను నియమించినందున దేవునికి స్తోత్రం అని చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈమె నోట వచ్చేటప్పుడు స్తోత్ర వచనం తెలియదు. ఎవరికి? షేబా రాణికి స్తోత్రం చెప్పడం తెలియదు. తెలిసి ఉంటే గుమ్మం ఎక్కగానే కోటలోకి రాగానే దేవా నీకు స్తోత్రం అని ఉండును. కొంతమందికి ప్రార్థన చేయవలసిన వారు ప్రార్థన మర్చిపోయి ఉంటారు, వాక్యం వినవలసిన వారు వాక్యం వినకుండా ఉంటారు, కొంతమంది మందిరానికి రావలసిన వారు రాకుండా ఉంటారు. మీరు ప్రభువుని నమ్ముకున్నారు కదా, మందిరానికి వెళ్ళలేదే అంటే వెళ్తలేదు, ఈ మధ్య మానేశాను అని చెప్తుంటారు. మా కోసం ప్రార్థన చేయండి, నాకేం వచ్చు, అప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు రావట్లేదంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అప్పుడుది కాదు, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు నీ స్థితి ఏంటి, ఇప్పుడు నీ విశ్వాసము ఏంటి, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు. సొలొమోను రాజుని షేబారాణి అడుగుతున్నప్పుడు చెప్తున్న మాటలు విన్న ఆ మాటలు ఆమె విస్మయం పొందింది, ఆశ్చర్యపడింది. ఇప్పుడు ఆమె నోట సొలొమోను నమ్మిన దేవునిని వర్ణిస్తుంది. ఏమని? ఇశ్రాయేలు మీద దేవుడు నిన్ను నిర్మించాడు, నియమించాడు అని ఆనందిస్తూ దేవుడు నీ యందు ఆనందిస్తున్నాడని చెప్తుంది. ఎంత గొప్ప మాట. నిజమే, మన దేవుడు మనల్ని చూసి ఆనందిస్తున్నాడా లేక మనల్ని చూసి బాధపడుతున్నాడా? నీకు అన్నీ ఇచ్చిన దేవుని నువ్వు ఇంకా బాధ పెడుతూ ఉన్నావా? ఎలా మార్చబడ్డావు, ఎలా మార్పు పొందావు, ఎలా మారు మనసు పొందావు. హల్లెలూయా. చూడండి, క్రింది మాట చదువుదాం, 10వ వచనం. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధ వర్గమును, రత్నములను ఇచ్చెను. హల్లెలూయా. ఆమె తీసుకొచ్చిన కానుకలు సొలొమోను రాజుకి ఇచ్చేసింది.
గంధవర్గములు, బంగారము. ఎందుకు ఈమె ఇవి తీసుకొచ్చింది? ఈ రత్నములు ఎందుకు తీసుకొచ్చిందంటే, మా దేశములో ఉన్న షేబా బంగారం చాలా విలువైంది, గంధవర్గములు, రత్నములు చాలా విలువైనవి. అవి ఈయనకిస్తే ఈయన ఎంతో సంతోషిస్తాడు, ఈయన ఎంతో ఆనందిస్తాడనే ఉద్దేశముతో తన పరివారముతో ఒంటెల మీద ఎక్కించుకుని షేబా దేశము నుండి వచ్చేసింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అనగా 11వ వచనములో చదువుదాము. ఇంకా క్రింద కొంచెం ఉంది కదా. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను ఏ రాజైనా ఏ రాణి అయినా సొలొమోను దగ్గరకు తీసుకొని రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము వాడలు, ఓపీరు నుండి చందనపు మ్రానులు, రత్నములు బహు విస్తారముగా తెచ్చాను. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకు స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. అప్పుడు ఏం జరుగుతుందంటే, అటువంటి చందనపు మ్రానులు ఎక్కడ దొరకవు, ఎక్కడ కనబడవు. హల్లెలూయా! అంత గొప్పవైన కానుకలు తీసుకొని వచ్చింది. అయితే 13వ వచనము, సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె కోరిన ప్రకారము, ఆమెకు ఇచ్ఛాపూర్తిగా, ఆమె మనస్సులో ఉన్న కోరిక చొప్పున ఆమెకు ఇచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా! ఎందుకు అంటే, ఈమె ఇచ్చినవి తెచ్చినవి కంటే ఈమె మక్కువ పడి అడిగినట్టుగా మనము 2వ దినవృత్తాంతముల గ్రంథములో చూడగలం. ఏమనంటే, ఆమె ఆశ ఏంటి, ఆమె ఆలోచన ఏంటి? మక్కువ పడిందంట, చాలా ఆశతో ఉందంట. నేను తీసుకొచ్చి ఇచ్చిన వాటికంటే నేను ఇక్కడి నుండి తీసుకుని వెళితే మంచిది, ఇవి నాకు కావాలి అని 12వ వచనములో 9వ అధ్యాయంలో చూస్తాం. షేబా దేశపు రాణి రాజునకు తీసుకొని వచ్చిన వాటికి అతడు ఇచ్చిన ప్రతి బహుమానములు కాక, ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకు ఇచ్చెను. హల్లెలూయా! ఎంత అద్భుతం! ఇప్పుడు అనుకుంది, అసలు వచ్చేటప్పుడు నేను ఇచ్చిన కానుకలు చూస్తే అతడు తల్ల క్రిందులు అయిపోతాడు, ఇక అతను వర్ణించుకోలేడు అనుకుంటుంది. నిజమే, కరెక్టే. ఏ రాజు ఏ రాణి ఎప్పుడు తీసుకురాలేనంత కానుకలు తెచ్చింది. కానీ అంతకంటే ఎక్కువగా కోరిందంట. రాజుగారండి, సొలొమోను రాజా, నీ దగ్గర నుండి నాకు పలానా కానుకలు కావాలి అని అడిగి మక్కువ పడి ఆమె కోరిన రీతిగా రాజు షేబారాణికి ఇచ్చేసాడు తిరిగి. అవన్నీ పట్టుకుని వెళ్ళింది. ఇప్పుడు ఎవరు ఎక్కువ చెప్పాలి? రాణి ఎక్కువ, సొలొమోను ఎక్కువ? షేబా దేశపు రాణి వంటి వారము మనము. బాగా వినండి, షేబా రాణి వంటి వారము మనము. ఏంటంటే, మనం తెచ్చే కానుకలు ఎవ్వరూ ఇవ్వలేనంత అనుకుంటాం. కానీ దేవుడిచ్చే కానుకలు నీవు ఇచ్చిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే ఎంతో అత్యధికముగా దయచేయగల దేవుడు. దేవునికి స్తోత్రం. సొలొమోను రాజు యొక్క ఆ ప్రభావము, ఆ ప్రేమ, ఆ భాగ్యము ఎంత గొప్పది! షేబా దేశపు రాణి కన్నులు తెరిపించింది, తన హృదయము తెరిపించింది, ఆశ్చర్యపడింది, విస్మయం పొందింది, నోరారా చెప్తుంది. ఏమని? రాజా, నీ గురించి నేను విన్నది చాలా తక్కువ, కానీ అది అబద్ధం అనుకున్నాను, చూడాలనుకున్నాను, కన్నులారా ఈరోజు చూశాను, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే నేను తీసుకొచ్చిన కానుకలు తీసుకోండి అని ఇచ్చింది. ఇప్పుడు అంటుంది, నీ దగ్గర నుండి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను అంటుంది. ఎంత అద్భుతం! నిజమే, మనకు కూడా దేవుని సన్నిధికి వచ్చాక దేవుని వరములు అడగాలి.
దేవుని దగ్గర ఫలములు పొందాలి. దేవుని ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. అవన్నీ మనం పొందుకోవాలంటే ముందు షేబా దేశపు రాణి ఎలాంటి ఉద్దేశముతో కానుకలు తీసుకొని వచ్చి రాజు ముందర పెట్టాలని అనుకుందో అది గమనించాలి. మనం ఆలోచన చేసుకోండి. దేవుడు మనలను ఆలోచనతో నింపుతున్నాడు, దైవ జ్ఞానముతో నింపుతున్నాడు. ఆమె శాబాదేశమునకు మహారాణిగా ఉంది. కానీ సొలొమోను రాజు అంతకంటే గొప్ప రాజు. అతడు ఎంత ఆశ్చర్యం అంటే, నిజంగా అతని జ్ఞాన వచనములు వింటుంటే ఈమె మతిపోయింది. గొప్ప అద్భుతం. మనము ఏ ఆలోచనతో ఉండాలి? గొప్ప రాజు, రాజులకు రారాజు మన ప్రభువు. ఆయన గొప్ప దేవుడు, ఆయన మహారాజు, ఆయనే ప్రధాన కాపరి, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే శిల్పి, ఆయనే మనలను నిర్మించిన నిర్మాణకుడు. ఆయనను మనం ఎలా వర్ణిస్తున్నాం, ఆయనను మనం ఎలా ఆరాధన చేస్తున్నాం, ఆయన నామమును ఎలా గొప్ప చేస్తున్నాం. అలాంటి సొలొమోను రాజు దేవుని సముఖములో దీవించబడిన రీతి షేబారాణి చూసి ఆశ్చర్యపడింది. మరి మనము మన పరమ తండ్రిని చూసి ఆశ్చర్యపడుతున్నామా? విస్మయం పొందుతున్నామా? ఆయన మనకిచ్చేవి ఎన్నెన్ని విధములుగా ఉన్నాయో నీవు అడగమని చెప్తున్నాడు. అడుగు ఇస్తానంటున్నాడు. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా దయచేయగలిగిన శక్తిమంతుడు, బలవంతుడు మన దేవుడు. హల్లెలూయా. మరి నువ్వు అడగడానికే, ప్రార్థన చేయడానికే బద్ధకంగా ఉంటే, ఆ రోజున షాబా దేశపు రాణి తన షాబా దేశము నుండి బయలుదేరి ప్రయాణము కట్టి ఈ యెరూషలేముకు రాకపోతే, ఈ సొలొమోను దగ్గర, ఈ రాజు గారి దగ్గర కానుకలు తీసుకొని వెళ్ళునా? చెప్పండి. ఈయన గురించి విన్నది అక్కడతోనే చాలే, నేను విన్నాను అనుకుంటే ఈ కుశల ప్రశ్నలు వేసి ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకుని ఉండునా? కనుక మనం ఏం చేయాలంటే, ఇంట్లో ఉండి చాలు అనుకోకూడదు. ఏం చాలు చెప్పండి? నేను వెళ్ళాను కదా చాలు, పోయిన వారం వెళ్ళాను కదా చాలు అని అనుకోకూడదు. ఏమనుకోవాలంటే, నిన్నటితో అయిపోయింది, ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా, ఆయన నామమును ఆరాధన చేయాలి కదా, ఆయన నామమును ఘనపరచాలి కదా, నేను వెళతాను, నా ప్రభువును ఆరాధన చేస్తాను. ఎందుకంటే నన్ను బ్రతికించి ఉంచాడు, నన్ను క్షేమముగా నా కుటుంబాన్ని కాపాడాడు. అందుకని నా ప్రభువుకు బలమైన సాక్షిగా నేను సిద్ధపడతాను అనే ఒక సమర్పణతో మందిరములో అడుగు పెట్టాలి. అప్పుడు దేవుడు నీతో నీ వేసిన ప్రశ్నలన్నిటికీ జవాబిస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీకు తెలియనివి తెలియజేస్తాడు, బోధిస్తాడు. అప్పుడు నువ్వు చెప్తావు, నాకు తెలియని సంగతులు బోధించిన పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు అని. అసలైన మారు మనసుతో కూడిన ప్రార్థన లేక క్రియలు నీలో కనబడతా ఉంటాయి. అప్పుడు చూడు ఎంత ఆనందంగా ఉంటావంటే, నీ ముఖము ఒక జ్యోతి వలె ప్రకాశిస్తుంది. చింతలన్నీ పోతాయి, దిగులంతా పోద్ది, వేదనంతా తొలగిపోద్ది. ఆనందం నీ హృదయములో, నీ ముఖములో చిరునవ్వు చూపిస్తాడు ఆయన. అది నీకు కావాలి అంటే షాబా దేశపు రాణి బయలుదేరి సొలొమోను మహారాజు దగ్గరికి ఎలాగైతే ప్రయాణం గట్టి షాబా దేశము నుండి యెరూషలేముకు వచ్చిందో, మనము కూడా యెరూషలేము అనే దేవుని మందిరములోనికి రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన నామమును ఆరాధన చేసి ఆయన చెప్పిన మాటలు వినాలి. అంత గొప్పదైన ఆశీర్వాదములు ప్రభువు మనకు దయచేయును గాక. దేవుడి వర్తమానము దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.